వెహికల్స్ పార్క్ చేసి ఇద్దరూ లైబ్రరీ వైపు బయలుదేరారు. ఇద్దరికీ నిన్నటి విషయమై బాధగా ఉంది. కానీ ఏం మాట్లాడాలా అని ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. శ్రీనాథ్కి చాలా చికాగ్గా ఉంది. తను సారీ చెప్పుకుందాం అనుకున్నాడు. కానీ ఎలా చెప్పగలడు? అది సారీ చెప్పుకుంటే తీరిపోతుందా? తను కావాలని అలా జరిగేటట్లు చేశాడని అనుకుంటే? అలాగనుకునుంటే ఈరోజు తనని వెతుకుంటూ వచ్చేది కాదు. కానీ పాపం నిన్న అనవసరంగా యామిని చేత లెంపకాయ తింది. ఇంకా ఎర్రగా ఉంది. నొప్పెడుతుందేమో పాపం అనుకుంటూ నడుస్తున్నాడు శ్రీనాథ్. ఇందిర కూడా నిన్నటి విషయాన్ని గుర్తు చేసుకుంటోంది. తను నిన్నటి ఆ దృశ్యాన్ని ఎలా చూడగలిగింది? అది తలుచుకుంటూ ఉంటే ఇప్పుడు భయంతో పాటు సిగ్గు కూడా వేస్తోంది. రోజూ యామిని అలా వస్తోందా? అలాగైతే ఇతగాడు ఎలా బ్రతుకుతున్నాడు? ఈ విషయాన్ని అడగాలనుంది. తనకి సిగ్గంటే ఎవరూ నమ్మరు. కానీ ఇలాంటి సన్నివేశాలు ఇంతకుముందు తనకి తెలియకేమో తను సిగ్గుపడలేదు. నిన్నటి విషయం గురించి అతనే మాట్లాడడం ప్రారంభిస్తే బాగుండు అనుకుంది. బుద్ధుడి విగ్రహం పక్క నుండి వెళుతూ ఉంటే గుర్తుకొచ్చింది శ్రీనాథ్కి ఈ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ సెక్షన్లోకి వెళ్ళకూడదని. ఇంతకీ ఈరోజు పుస్తకాల కోసం ఏ సెక్షన్లో వెతకాలంటారు? ఈరోజు కూడా మనం ఆర్కియాలజీ పుస్తకాల కోసమే వచ్చాం కదా, పదండి తెలుగు సెక్షన్లోకి. ఇద్దరూ నవ్వుకుంటూ తెలుగు సెక్షన్లోకి వెళ్ళబోతూ, ఈరోజు కూడా మన దగ్గర పుస్తకాల పేర్లు కూడా లేవు కాబట్టి క్యాట్లాగ్లో ఓ 2 పుస్తకాలు సెలెక్ట్ చేసుకుని సెక్షన్లోకి వెళదాం అంది ఇందిర. ఏంటి క్యాట్లాగ్లోనా? అది తిన్నగా లేకపోవడం వల్లనే మిమ్మల్ని కలిశానని మర్చిపోతున్నారు. ఇది మా లైబ్రరీ అని కూడా మీరు మర్చిపోతున్నారు. సబ్జెక్ట్ ఇండెక్స్లో ఓ అర లాగి చూడడం ప్రారంభించింది ఇందిర. ఇంతకీ తను ఏ సబ్జెక్టు క్యాట్లాగ్ చూస్తుందో అని ఇందిర భుజం మీద నుంచి చూసి ఆర్కియాలజీ పుస్తకాలే అని నిర్ణయించుకుని అలవాటైపోవడం వలన పెద్దగా ఆశ్చర్యపోలేదు. మీరలా చూడకపోతే ఆ 2వ అర చూడొచ్చుగా అంది ఇందిర. నాకెక్కడ ఆర్కియాలజీ పుస్తకాల లిస్టు దొరుకుతుందో తెలియక నిలబడ్డాను. ఆ మాట ముందే చెప్పొచ్చు కదా అంటూ వెతికి ఓ 10 నిమిషాల తర్వాత, ఇటు చూడండి, 1000 ఫేమస్ పర్సన్స్ ఫ్రమ్ ఆంధ్ర అన్న పుస్తకం ఉపయోగపడచ్చు. నెంబర్ నోట్ చేయండి. అబుల్ హాసన్ తానీషా అన్న పుస్తకం కూడా పనికి రావచ్చు. అదెందుకది? వీర్రాఘవ అక్కన్నకు దగ్గర చుట్టం. అక్కన్న తానీషా వద్ద మంత్రి. కరెక్ట్ కరెక్ట్, ఈ 2 చాలండి. అవి వెతికేసరికి ఈ జన్మ పట్టేస్తుందేమో. నేనున్నానుగా, మీకెందుకా భయం అంటూ అభయం ఇచ్చింది ఇందిర. ఓ అరగంట వెతికిన తర్వాత 1000 ఫేమస్ పర్సన్స్ ఫ్రమ్ ఆంధ్ర అన్న పుస్తకం సంపాదించింది ఇందిర. ఈ 1000 మందిలో మనకి కావలసిన మనుషులు 2 ఉంటారంటారా? వీర్రాఘవ. వీర్రాఘవ ఉన్నాడండి. 836 పేజీ అంటూ దడదడా పేజీలు తిప్పి చదవడం ప్రారంభించాడు శ్రీనాథ్. వీర్రాఘవ 1620, 1691. 1620లో భద్రాచలంలో పుట్టాడు. భద్రాచలం, హైదరాబాదులలో విద్యాభ్యాసం ముగించుకుని గోల్కొండ నవాబుల సైన్యంలో ప్రవేశించాడు. సైనికుడిగా గొప్ప పేరు సంపాదించి నవాబుల నౌకాబలాన్ని తయారు చేద్దామనుకోవడం వల్ల నౌకాదళ నాయకుడిగా నియమితుడై మచిలీపట్నం చేరాడు. అనేక యుద్ధాల్లో పాల్గొని విశేష నౌకాయాన అనుభవాన్ని గడించాడు. 1660లో నౌకాదళం నుండి పదవీ విరమణ చేసి విశాఖలో నివసించడం ప్రారంభించాడు. సైనికానుభవంతో వ్యాపార నౌకల మీద బర్మా, సుమత్ర, జావా మొదలైన ద్వీపాలకు వెళ్లేవాడు. ఆ తర్వాత 1665లో తన సొంత నౌక రుద్ర మీద బర్మాకు ఘంటసాలతో తయారు చేసిన గంటలను ఎగుమతి చేశాడు. ఆ తర్వాత 1671లో 2వ నౌకను కొని దానికి ఈశాన్య అని పేరు పెట్టాడు. అది కొనిన సంవత్సరమే అతనికి సైంధవ అనే మతగురువుతో పరిచయం అయింది. అతని సలహా మేరకు 1672లో అక్కన్న తానీషాను కలిసి సైంధవ ప్రతిపాదించిన నౌకా ప్రయాణానికి ఏర్పాటు చేశాడు. అది ఔరంగజేబు దండయాత్రలను ఎదుర్కొనేందుకు చేసిన ప్రయత్నంగా భావించొచ్చు. ఆ ప్రయాణంలో కరాచీ నుంచి ఒక ఆయుధాన్నో ధనాన్నో రహస్యంగా విశాఖ తీసుకునొచ్చారు. ఆ తర్వాత ఆ ఘనకార్యానికి గుర్తుగా తనకు అత్యంత ప్రియమైన ఈశాన్యకు సైంధవ అని నామకరణం చేశాడు. ఈ ప్రయాణం తర్వాత అతని సాహసయాత్రల గురించి పెద్దగా తెలియవు. కాకపోతే 1684లో సైంధవ మరొక ప్రయాణం చేసినట్లు భావించడానికి ఆధారాలున్నాయి. అబుల్ హాసన్ తానీషా 1684 ఫిబ్రవరిలో జారీ చేసిన హుకుంను అనుసరించి ఆ ప్రయాణపు వివరాలన్నీ రికార్డుల నుండి తొలగించబడ్డాయని తెలుస్తోంది. దాని తర్వాత 7 ఏళ్లకు అంటే 1671లో నౌకా వాణిజ్యంలో ప్రముఖుడైన వీర్రాఘవతో పరిచయం సంపాదించి 1672లో ఒక రహస్యమైన నౌకాయానాన్ని ప్రతిపాదించాడని, దానికోసం వీర్రాఘవ రహస్యంగా అబుల్ హాసన్ తానీషాను కలిశాడని, అతని ఆమోదం పొంది 1672లో సైంధవ ఆధిపత్యంలో తన నౌక ఈశాన్యను కరాచీకి పంపి ఏదో ఆయుధాన్నో ధనాన్నో తెప్పించాడని తెలుస్తోంది.
ఆ నౌకాయాత్ర రహస్యంగా జరగడం వల్ల అది ఔరంగజేబు దండయాత్రలను ఎదుర్కొనేందుకు తానీషా చేసిన ప్రయత్నంగా ఊహించొచ్చు. ఈ నౌక ప్రయాణాంతరం ఇతని వివరాలు పెద్దగా తెలియవు. కాకపోతే నౌకాయానం తర్వాత వీర్రాఘవ ఈ మతగురువు పేరు మీద తన ఈశాన్యకు సైంధవ అని పేరు మార్చాడని తెలుస్తోంది. సైంధవ అనే ఈ నౌక మరో ప్రయాణం చేసింది అనడానికి ఆధారాలున్నాయి. కానీ కెప్టెన్గా సైంధవ వెళ్ళాడా లేదా అన్నది సంశయమే. అంతేకాకుండా అతను ఎప్పుడు ఎలా మరణించాడో అన్నది ఊహించడానికి కూడా ఆధారాలు లేవు. ఈశాన్య నౌకా ప్రయాణం మినహా ఇతని పేరు మరెక్కడా లేదన్నమాట. దానికోసమే పుట్టినట్లున్నాడు అంది ఇందిర పెదవి విరుస్తూ. ఒకవేళ సైంధవ ఆ నౌక మీద వెళ్లి చచ్చిపోయాడేమో. అదే అయ్యుండాలి. ఏమంటే అంతకు మించి మరేం ఆధారాలు లేవు. పదండి, ఇంటికి పోదాం అంటూ బయలుదేరింది ఇందిర. ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది. అతడేదో అడవిలో మతగురువు, అంటే మాంత్రికుడు లాంటి వాడేమో అన్నాడు శ్రీనాథ్ బయటకొస్తూ. మాంత్రికుడంటే శ్రీనాథ్కి జయద్రథుడు గుర్తుకొచ్చాడు. ఆ పేరు విన్న దగ్గర నుండి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు గుర్తుకొచ్చిందది. భారతంలో దుస్సల భర్త పేరు. పైకే అన్నాడు శ్రీనాథ్. ఆ ఏంటి సైంధవుడి పేరా అడిగింది ఇందిర. ఆ మీరు భారతం చదివారా? చదివుండర్లేండి. విశ్వనాథ సత్యనారాయణ పురాణ వైరిమాల చదివారా? లేదండి. అదేదో పుస్తకం అయి ఉంటుందిలే అని అంది ఇందిర. లాభం లేదండి. రియల్లీ బ్యూటిఫుల్. ఒకటి చదివితే వదలలేరు. అందులో జయద్రథుడు అన్న పాత్ర ఉందిలేండి. వాడు మరణం లేనివాడు. నాస్తికత్వం ప్రజల్లో వ్యాప్తి చేయడానికి భగవంతుడి మీద పగబట్టి జన్మ జన్మలు దానికోసమే పుడుతూ ఉంటాడు. వాడెవడో కాదండి. భారతంలో దుస్సల లేదు, దుర్యోధనుడి చెల్లెలు దాని భర్త. ఆ పేరా? నాకదంతా ఏం అర్థం కాలేదు. కానీ ఇందాక మీరు అది సైంధవ పేరన్నారు. అదేంటి? అదా దుస్సల భర్త. అసలు పేరు జయద్రథుడు. వాడు సింధురాజు కావడం వల్ల సైంధవుడనే పేరు వాడికి స్థిరపడిపోయింది. చూడండి, ఇంతకీ మీరు తెలుగు రీసెర్చ్ చేస్తున్నారా? ఆర్కియాలజీలోనా? ఇంకా మీరీ పుస్తకంలో చెప్పిన సైంధవుడికి అది అసలు పేరు కాదని చెబుతున్నారేమో అనుకున్నా అంది. యాదృచ్ఛికం అయితే కావచ్చు. కానీ ఒక విషయం చూడండి, మనం రీసెర్చ్ చేస్తున్న పడవ పేరు సైంధవ. ఆ పెయింటింగ్ అమ్మినవాడి పేరు జయద్రథుడు, అంటే సైంధవుడేనండి. చూడండి, యాదృచ్ఛికం అంటూ మీరు చెప్తోంది నేను విందల్చుకోలేదు. ఎందుకంటే మనం ఒక శాస్త్ర పరిశోధనలో ఉన్నాం. పదాల గారడి వల్ల ఉపయోగం ఉండదు. మీ తెలుగు బుర్రని కాసేపు పక్కన పెట్టి డాక్టర్ యామిని గారి ఆర్కియాలజీ బుర్రని అరువు తెచ్చుకోండి అనేసిన తర్వాత నాలుగు కరుచుకుంది ఇందిర. అనకుండా ఉండాల్సింది అనుకుంటూ నెమ్మదిగా తలెత్తి శ్రీనాథ్ వైపు చూసింది. శ్రీనాథ్ నిశ్శబ్దంగా తన వైపే చూస్తున్నాడు. మరి మాట్లాడ్డని తనకి తెలుసు. మాట్లాడలేడు. ఎందుకంటే నిన్నటి భయంకర నిజం గుర్తుకొచ్చుట్టింది. గుర్తు చేసినందుకు బాధపడింది ఇందిర. బాధలను ఇందిరకొక చిలిపి ఆలోచన వచ్చింది. సాంసారిక సుఖం అంత సుఖంగా ఉంటుంది, ఎంత సుఖంగా ఉంటుంది అంటారు. యామిని శ్రీనాథ్కి బాధ కలిగించిందా ఏమో. తన చెయ్యి తగిలేసరికి తన బుగ్గ ఎలా తయారైపోయిందో. శ్రీనాథ్కి ఏమైనా అయిందేమో. ఆలోచనల్లోంచి బయటకొచ్చి ఇంకా తన వైపు చూస్తున్న శ్రీనాథ్తో ఐఎమ్ సారీ అంది. నేనే మీకు సారీ చెప్దామనుకుంటున్నాను. కానీ ఎలా? నేనింకా మీరు ఈ జన్మలో నన్ను కలవరేమో అని భయపడ్డాను. కనీసం సారీ చెప్పుకునేందుకైనా రక్షించి మీరు కలిశారు. ఇంత మాట్లాడదాం అంత మాట్లాడదాం అనుకున్న ఇందిర ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. ఈ వెధవ సిగ్గు తనకెక్కడి నుంచి వచ్చిందిరా నాయనా అనుకొని మరి మాట్లాడలేక, దానికేంట్లండి, దానికి మీరేం చేస్తారు గాని యామిని గారు రోజు అక్కడికొస్తారా? అలా రోజూ వస్తుంది. ఏదో భయపెడుతుంది. నిన్ననేమైందో అలా ఎప్పుడూ చేయలేదు అని బుర్రదించుకుని చెప్తున్న శ్రీనాథుని చూసి, సర్లేండి, కానీ మీరా ఇల్లు అమ్మేసి మరో ఇల్లు కొనుక్కోలేకపోయారా? అదే చెయ్యాలి. కానీ యామిని ముచ్చటపడి కొనుక్కుంది. దాంతో చిర్రెత్తుకొచ్చింది ఇందిరకి. యామిని గారు ముచ్చటపడి కొనుక్కున్నారు నిజమే. మీరు ముచ్చటపడే పెళ్లి చేసుకున్నారు కదా. ఇప్పుడు సంసారం చేయడానికి ఎందుకు గింజుకుంటున్నారు? ఇది అలాంటిదే. యామిని గారు బ్రతుకున్నప్పుడు ఆవిడ ఇష్టాయిష్టాలు మీరు చూడాలి గాని ఇప్పుడు అక్కర్లేదు. మీరు తక్షణం ఇల్లు అమ్మేయండి. శ్రీనాథ్ ఏమైనా అనుకుంటాడా అనైనా ఆలోచించకుండా అలా చెప్పకపోతే శ్రీనాథ్కి అర్థం కాదని చెప్పింది ఇందిర. ఈ వారం తప్పదు. ఆ తర్వాత ఏం చెయ్యాలి అన్నది చూద్దాం అన్నాడు శ్రీనాథ్. ఇందిర మాటలకి అలవాటు పడ్డం వలన పెద్దగా సిగ్గుపడకుండానే, ఏం ఈ వారం రోజుల్లో యామినితో మోజు తీర్చుకోవాలనా అని అడగబోయి అమాయకుడు సిగ్గుపడుతున్నాళ్లే అని, ఏం అంతవరకు మంచి ముహూర్తం లేదేంటి అంది. ఈ రోజు రేపో మా అత్తయ్య గారు మామయ్య గారు వస్తున్నారు. వాళ్ళు ఎన్నాళ్ళుంటారో. ఆ తర్వాత మీరు మీ ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ లోపునే అమ్మేలేరులేండి. ఎంతకీ వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఏం చెప్పమంటారు? మొన్న హత్య కేసులు ఇరుక్కున్నాను కదా. బెయిలిప్పించడానికి మామయ్య గారు వస్తే ఈ విషయం చెప్పా. యామిని కనిపిస్తోందని.
అతగాడు అర్థం చేసుకోడు. ఎంతో సంతోషించి వాళ్ళ అమ్మాయిని చూడ్డానికి వస్తానన్నాడు. ఎంత అర్థమయ్యేలా చెప్దామన్నా వెండే ఆఖరికి విసిగిపోయి వాళ్ళ కర్మాన వాళ్లే పోతారని రమ్మన్నాను. ఏమవుతుందో భయంగా ఉంది. ఒక ప్రేతాత్మ ఒక మనిషిని క్రూరంగా చంపడం నేను ప్రత్యక్షంగా చూశాను. వాళ్లల్లో ఎవరినైనా యామిని ఏమైనా చేస్తుందేమోనని నాకు భయంగా ఉంది. నిన్న మీకిలా జరగడం ఆ నమ్మకాన్ని మరీ బలీయం చేసింది. నాదో సందేహం. ప్రేతాత్మ మనిషిని చంపడం చూశానంటున్నారు? ఆ వాసంతిని ఆమె భర్త విజయ్ ఆత్మహత్య చేయడం నా కళ్ళతో చూశాను. ఆ విషయం చెప్పలేకపోయారా? ఆ విషయమే ముందు చెప్పాను. ఆయన దెయ్యాలు ఉంటాయని నమ్మకపోతే యామిని కనిపిస్తోందని చెప్పాల్సి వచ్చింది. అప్పుడు ఇంకేం చెప్పమంటారు? మీ ప్రయత్నం మీరు చేశారు, రానియండి. ఆ పైన భగవంతుడే ఉన్నాడు. ఇందిర మొదటిసారి భగవంతుడి మీద భారం వేసింది. దెయ్యం ఉంది అని నమ్మాల్సి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు అని నమ్మడంలో తప్పులేదు అని సర్ది చెప్పుకుంది. ఇంతకీ యామిని గారు రోజల్లా అక్కడ ఉంటారా? అదృష్టవశాత్తు ఇంకా అలా లేదు. 2-3 గంటలు మాత్రం ఉంటుంది. ఇంతకుముందు అర్ధరాత్రి వచ్చేది, ఇప్పుడు 8 గంటలకే వస్తోంది. ఎక్కడి నుండి వస్తోందో తెలియదు కానీ సముద్రం వైపే వెళుతోంది. ఎందుకంటే ఆ పాట పాడుకుంటూనే వెళుతుంది. ఇంతకీ మీరు ఇల్లు మారిస్తే ఆవిడ రాదని నమ్మకం ఉందా? అనుమానంగా చూశాడు శ్రీనాథ్. నాకు అదే భయంగా ఉంది. కానీ ఇంతవరకు నాకు బయటెక్కడా కనిపించలేదు. ఇల్లు అమ్మే ముందు అది కూడా ప్రయత్నించండి. ఎందుకంటే ఆ రూలేం లేకపోతే మీరు ఇల్లమ్మడం దండగా. ఆ ప్రయత్నిస్తాను. వాతావరణం గంభీరంగా ఉంచడం ఇంద్రికి ఇష్టం లేదు. వెంటనే, ఓ మిస్టర్ శ్రీనాథ్, చెప్పడం మరిచాను. మా అన్నయ్య, అదే ఆర్కియాలజిస్ట్, మిమ్మల్ని కలుస్తానన్నాడు. తను కూడా ఆ పడవ మీద రీసెర్చ్ చేస్తున్నాడట. ఆ పడవ వివరాలిస్తే సంతోషిస్తానన్నాడు. ఆ పెయింటింగ్ కొనేటట్లు కూడా ఉన్నాడు. నేను మిమ్మల్ని ఇవాళ ఇంటికి తీసుకొస్తానని చెప్పాను. సాయంత్రం మా ఇంటికొస్తారా? ఇవాళ సారీ అండి, రేపు ఎల్లుండిలో వస్తాను. ఎందుకంటే ఇవాళ రేపో మా అత్తయ్యగారు మామయ్య గారు రాబోతున్నారు. కొంచెం సిద్ధంగా ఉండాలిగా. ఓకే, అయితే రేపు సాయంత్రం భోజనం మాతోనే చెయ్యాలి. పెయింటింగ్ తీసుకురాకపోతే మా అన్నయ్య రానివ్వడండోయ్, మర్చిపోకండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఆఫీసులో పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నారు జగన్ రావు. క్రీస్తు శకం 1650 ప్రాంతంలో సముద్రంలో మునిగిపోయిన సాగర్ గురించి చదువుతూ ఉంటే ఒక పుస్తకంలో అది ఘంటసాలలో తయారు చేయబడ్డ గంటలు తీసుకుని బర్మా బయలుదేరిందని ఉంటే, రావ్ ఇటు చూడు, సాగర ఘంటసాలలో తయారైన గంటలను బర్మా తీసుకువెళుతుందట. ఇదేదో రిఫరెన్స్ కూడా ఇచ్చాడు అంటూ పైకి చదివాడు. ఫర్ డీటెయిల్స్ రిఫర్ ఘంటసాల అండ్ ఇట్స్ మెటల్ ఇండస్ట్రీ, విలియం కుక్, పేజీ 68. ఏంటి, ఘంటసాల నుండి గంటలు తీసుకువెళుతోందా అన్నాడు జగన్ తను చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి. అంటే 17వ శతాబ్దం వరకు ఘంటసాలలో లోహ పరిశ్రమ ఉందన్నమాట. ఎందుకు దెబ్బతిందో? ఎందుకేమిటి, ఈ కాలంలో గంటలు వాయించేవాడెవడు అంటూ నవ్వుతున్న రావుని చూసి, అది సరే కాని ఈ గంటలు బర్మాకి ఎందుకు తీసుకువెళ్లేవారు? అక్కడేదో దేవాలయాలు ఉండుంటాయిలే. అయినా మన వ్యాసానికి ఆ వివరాలు అనవసరం. అతిగా ఆలోచించడం అనవసరం. ముందా పుస్తకం మన లైబ్రరీలో ఉందేమో చూడాలి పదా అంటూ రావుని తీసుకుని బయలుదేరాడు జగన్. వాళ్ళ అదృష్టం బాగుండి ఆ పుస్తకం ఉందా లైబ్రరీలో. అక్కడే కూర్చుని 68వ పేజీ తీశాడు జగన్. ఈ లోపున రావు తన పేరు మీద ఇష్యూ చేయించుకుని పద అని నడుచుకుంటూ బయలుదేరాడు. చదువుతూనే నడుస్తున్న జగన్ వాళ్ళ రూమ్ చేరాడో లేదో, రావ్ ఈ వీర్రాఘవ మనని వదిలేటట్లు లేడు చూడు అన్నాడు పుస్తకం చూపిస్తూ. వాడు వదలడం అటుంచు, కానీ నువ్వు వాడిని వదిలేటట్లు లేవు. అది కాదు, ముందుది విను. నువ్వు చదువుతోంది సాగర్ గురించి. అందులో వీర్రాఘవ ఎక్కడుండొచ్చాడు? అదే చెప్తోంది. సాగర్ కోసం చేయబడ్డ గంటల ఆకార వివరాలిచ్చి దీనికన్నా పెద్ద గంటలను వీర్రాఘవ తన రుద్ర మీద తీసుకువెళ్లాడని రాశాడు. పెద్ద గంటలా? ఆ వీర్రాఘవ చేయించిన గంటల ఎత్తు 6 అడుగులు, వ్యాసం 5.5 అడుగులు బరువు. అబ్బా, ఆ స్టాటిస్టిక్స్ మన సమస్య కాదు. ఈ పుస్తకంలో సైంధవ కోసం ఏమైనా గంటలు తయారు చేశాడా అని ఇచ్చాడా అన్నది చూడాలి. వాడు ఇచ్చాడే అనుకో, దానివల్ల ఉపయోగం? దానివల్ల సైంధవ ఎప్పుడు ప్రయాణించిందో తారీఖులతో సహా కనుక్కోవచ్చు. ఓ, ఐడియా బాగుంది. కానీ అది వ్యాపారానికి వెళ్ళలేదే. ఆ రహస్యమైన పని కూడా వ్యాపారమేనేమో మనకేమైనా ఖచ్చితంగా తెలుసా? 2 పేజీలు చదవడం వల్ల నష్టమేంటి అంటూ, ఓ, నేను నీకు చెప్పనేం లేదు కదూ. సైంధవ సముద్రం మీద ప్రయాణిస్తున్నట్లు ఒక పెయింటింగ్ ఉందని తెలిసింది. అది రేపో ఎల్లుండో నేను కొనే ప్రయత్నం చేస్తున్నాను. రేపో ఎల్లుండో ఎందుకు? అది ఇందిర ఫ్రెండ్ దగ్గర ఉంది. రేపో ఎల్లుండో ఇంటికి తెస్తానంది ఇందిర. రీసెర్చ్ చేయడానికి మంచి అవకాశమే, కానీ ఇందిర నీతో హాస్యాలాడుతుందేమో.
అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇందిర సైంధవ తాలూకా ప్రతి చిన్న విషయం తూచా తప్పకుండా చెప్తోంది. గుడ్. ఇంతకీ అది సముద్రంలోకి ఎందుకెళ్ళిందో ఏమైనా కనుక్కున్నారా? ప్రస్తుతానికి అది సైంధవ అని కనుక్కున్నారు అంటూ రావు నిరాశపడిపోవడంతో తన పుస్తకంలో పడిపోయాడు జగన్. 2-3 నిమిషాలు చదివాడో లేదో కుర్చీలో నిటారుగా అయిపోయాడు జగన్. జగన్ని చూస్తూ రావు వీడెందుకిలా అయిపోతున్నాడు అని ఆశ్చర్యపోయాడు. వారెవా, గుడ్, మరో గుడ్ న్యూస్ అరిచినంత పనిచేశాడు జగన్. ఏంటి, మరొకటేమైనా మునిగిపోయిందా? సావధానంగా అడిగాడు రావు. ఛత్ విను, సైంధవ్ గురించి మరో విషయం. సైంధవని తిట్టుకుంటూ ఏంటది అన్నాడు రావు. సైంధవ్ కోసం వీర్రాఘవ ఘంటసాల నుండి ఒక పెద్ద రాగి పెట్టెను తయారు చేయించాడట. ఏంటి పెట్టా? అదెందుకు? అదే మనం ఆలోచించాల్సింది. అది మామూలు పెట్టె కాదు. 20 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, అడుగు మందం పోత పోయించాడట. అంత మందంగా పోత పోయించాడంటే అదేదో రహస్యమైన విష పదార్థాన్నో దేన్నో తీసుకెళ్తున్న పడవ. అందులో ఏదో ఉంది అంటూ ఆలోచనల్లో మునిగిపోయాడు జగన్. దానివల్ల మనకు తెలిసిందే ఉండకపోవచ్చు. ఓ, అది ఎప్పుడు తయారు చేశారో ఏమన్నా రాశాడా? ఆ, 1684 జనవరి 4 నాటికి తయారైనట్లుంది. అంటే 1684 జనవరి ప్రాంతంలో సముద్ర ప్రయాణం చేసి ఉంటుంది. దీనిని ఇంకా ఖచ్చితంగా కనుక్కునే అవకాశం ఉంది మన అదృష్టం బాగుంటే. అదేంటి? ఈ పెట్టె క్రీస్తు శకం 1684 జనవరి 4కి తయారు చేయబడింది. ఆ తర్వాత ఇది తుఫాన్లో మునిగిపోయిందని కదా ఆ పుస్తకం చెప్తోంది. అందువల్ల క్రీస్తు శకం 1684 జనవరిలో వచ్చిన తుఫాన్ల వివరాలు పరిశీలిస్తే మనం దానికో తారీఖు ఇవ్వచ్చు. అయితే ఇప్పుడు మనం టైడల్ చార్ట్స్ చూడాలంటావు అన్నాడు రావు. 17వ శతాబ్దంలో వివరాలు దొరుకుతాయని నమ్మకం లేకపోయినా. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు చేరిన జగన్ రావులకి ఇందిర కనిపించలేదు. సుగుణ వాళ్లు కూడా చెప్పలేకపోయారు. అయితే తప్పదని తామే కష్టపడదామని నిర్ణయించుకుని లైబ్రరీకి చేరారు ఇద్దరు. సైన్స్ రిఫరెన్స్ సెక్షన్ చేరి వెతుక్కోవడం ప్రారంభించారు. ఓ 2 గంటలు వెతికేసరికి తమకు కావలసిన పుస్తకం దొరికింది. రావు జగన్లకు ఆనందంతో ఎగిరి గంతేయాలనిపించింది. క్రీస్తు శకం 1684 సంవత్సరంలో జనవరిలో 2 సార్లు ఉధృతంగా తుఫాను విశాఖ ప్రాంతంలో వచ్చిందని తెలిసేసరికి కొంచెం నీరసపడిపోయారిద్దరు. ఒకటి జనవరి 9వ తారీఖున, రెండోది జనవరి 25వ తారీఖున. వాళ్ళకి లైబ్రరీలో అంతకన్నా పనిలేదు. 2 సార్లు తుఫానొచ్చిందని తెలియడం వల్ల ఒళ్ళు మండింది జగన్కి. ఇంత టైము వేస్ట్ చేసినా సరైన తేదీ నిర్ణయించలేకపోయినందుకు. జనవరి 9, జనవరి 25 అని జపం చేస్తోన్న జగన్ సడన్ గా అది ఘంటసాలలో జనవరి 4న తయారు చేయబడిన పెట్టెను తీసుకెళ్తోందని గుర్తుకొచ్చింది. వెంటనే గుడ్ అంటూ ప్రారంభించిపోయాడు. ఏమన్నా తెలిసిందా? నా అనుమానం ప్రకారం ఇది 25కే బయలుదేరి ఉంటుంది అన్నాడు రావు. నేను కొట్టుకు చస్తూ ఉంటే ఆ విషయం చెప్పమేం? నా ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే ఘంటసాల నుండి ఆ పెట్టెని విశాఖ చేర్చడానికి కనీసం 20 రోజులు పట్టి ఉంటుంది. అంటే ఆ పడవ జనవరి 24, 25 తేదీలలో ప్రయాణం ప్రారంభించుంటుంది. అంటే విశాఖ తీరం నుండి పెద్ద దూరం లోపలికి వెళ్ళుండదు. అంటే మన విశాఖ తీర సముద్రంలో పరిశోధనలు చేస్తే ఏమైనా అవశేషాలు దొరకచ్చు. అహహా అంటూ కొత్త విషయాన్ని కనుక్కున్న ఆనందాన్ని ప్రదర్శించాడు జగన్. పనైపోయిందని లైబ్రరీ నుండి బయటకొచ్చిన జగన్కి ఇందిర స్కూటర్ స్టాండ్లో ఎవరితోనో మాట్లాడుతూ కనిపించింది. హాయ్ ఇందు, ఎక్కడికి పోయావు? నీకోసం మీ డిపార్ట్మెంట్ అంతా వెతికాం. ఎలక్కన్నాలు కూడా వెతికావేంటి? అయినా నాతో పనుంటే ముందే చెప్పుకోవాలి గాని నీ ఇష్టం వచ్చినప్పుడల్లా ఊడిపడితే నేనేమైనా నీ సర్వెంట్ అనుకున్నావా? తల్లి, తప్పైపోయింది. ఇంకా పురాణం ప్రారంభించుకు. మా పని అయిపోయింది, మేం పోతున్నాం. అప్పుడు గుర్తుకొచ్చింది ఇందిరకి తను శ్రీనాథ్ని పరిచయం చేయలేదని. ఓ, ఈయన్ని పరిచయం చేయలేదు కదూ. ఈయన శ్రీనాథ్ అని యాంటిక్ షాప్ ఓనర్. వీడు జగన్, ఆయన రావు, ఆర్కియాలజిస్టులు. ఓ, గ్లాడ్ టు సీ యూ అంటూ ఇంతకీ మీ షాప్ ఎక్కడుంది? కొత్త రోడ్డు. ఓ, పులకెత్తి యామిని అంటే మీరు యామిని భరత్ అన్నమాట. తన ఎంఏ క్లాస్మేట్ యాంటిక్ షాప్ పెట్టిందని తెలిసి ఎప్పుడూ కలవలేదని కొంచెం మొహమాటంగా అన్నాడు. యూఆర్ 70% కరెక్ట్ అంది ఇందిర. యామిని ఎలా ఉందండి చెప్పండి జగన్ అడిగాడని. రోజూ వద్దామనుకోవడమే, కానీ నాకు ఈ మధ్యనే తెలిసింది యామిని మీరు కలిసి యాంటిక్ షాప్ పెట్టారని అంటూ వరదలా మాట్లాడేస్తున్న జగన్ నాపి, ముందు మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పని. యామిని గారు 2 నెలల క్రితం యాక్సిడెంట్లో చనిపోయారు. ఓ గాడ్, నిజమా? ఐఆమ్ సారీ. ఇందులో సారీ చెప్పడానికే ఉందండి. యామిని పోయింది, నేనింకా ఆ షాపుని పట్టుకుని వేలాడుతున్నాను.
తను మాట మార్చకపోతే వాళ్ళిద్దరూ మార్చరని నిర్ణయించుకుని, ఇందిరా ఈయనే, నేను చెప్పానే పెయింటింగ్ మీద రీసెర్చ్ చేసి ఆ నౌక సైంధవ అని తేల్చింది. ఓ గుడ్, నేను చెప్పడమే మర్చిపోయాను. మేము ఇప్పుడే మరో కొత్త విషయం కనుక్కున్నాం. సైంధవ విశాఖ రేవు నుండి జనవరి 24 క్రీస్తు శకం 1684 ప్రాంతంలో బయలుదేరి జనవరి 25న తుఫాన్లో మునిగిపోయింది. అంటే ఒక రోజు మాత్రం ప్రయాణం చేసిందన్నమాట. 2 లేకపోతే 3 మ్యాక్సిమం. కోర్స్ 2-3 రోజుల ప్రయాణం అంటే బాగానే దూరం వెళ్ళుంటుంది. ఇంతకీ ఆధారం? దాని ప్రయాణాన్ని అన్ని రికార్డుల నుండి తొలగించారు గాని దానికోసం తయారు చేయబడ్డ ఒక రాగిపెట్టె వివరాలను తొలగించలేదు. అది 1684 జనవరి 4న ఘంటసాలలో తయారు చేయబడింది. అక్కడి నుండి విశాఖ చేరడానికి 20 రోజులు కలుపుకుంటే 24 వస్తుంది. జనవరి 25న ఖచ్చితంగా అది మునిగిపోయింది. ఎందుకంటే ఆ సంవత్సరం జనవరి నెలలో 9, 25 తారీఖుల్లో తుఫాను ఉధృతంగా వచ్చిందని ఇప్పుడే చూసొస్తున్నాం. కంగ్రాచ్యులేషన్స్, మంచి ఫైండింగ్ అన్నాడు శ్రీనాథ్ అభినందిస్తూ. ఇంతకీ మీరు ఆ పెయింటింగ్లో నౌక సైంధవాన్ని ఎలా పోల్చుకున్నారు? ఆ పడవ తుఫాన్లో ప్రయాణించిందని చెప్పడానికి ఆ చిత్రకారుడు ఆకాశంలో మేఘాలను, ఎత్తుగా కెరటాలను, తీరమంతా ఆల్చిపలు శంఖాలు వేశాడు. అవి తుఫాను సూచిస్తాయని నా నమ్మకం. సర్టెన్లీ, ఆ చిత్రం నాకు కావాలండి. ఇంతకీ మీరెంత కమ్ముతారు చెప్పండి. మీకెందుకండి ఆ చిత్రం? మీరు పర్సనల్గా కొందామనుకుంటున్నారా, డిపార్ట్మెంట్ ద్వారానా? డిపార్ట్మెంట్ చేత కొనిపించడం చాలా కష్టమండి. వీలైతే పర్సనల్గా కొందామనుంది. మీరు నా రెండో ప్రశ్నకు సమాధానం చెప్పారు, మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. తనతో పాటు సమానంగా రీసెర్చ్ చేస్తున్న వాడికి దాని విషయం వివరించి చెప్పడం ఇష్టం లేదు జగన్కి. ఎందుకంటే తనకన్నా ముందే దాని మీద పేపర్ పబ్లిష్ చేసుకుంటాడని. పెద్ద చెప్పుకోదగ్గ విషయం కాదండి, జస్ట్ క్యూరియాసిటీ. యునో, ఐ ఆమ్ ఎన్ ఆర్కియాలజిస్ట్. సర్లేండి, మీ రీసెర్చ్ గురించి చెప్పడం ఇష్టం లేకపోతే మానేయండి. కానీ ఒకటి వినండి, నేను బిజినెస్ మ్యాన్ని. దానికి ఫ్రెండ్షిప్తో ఏ విధమైన సంబంధం లేదు. బిజినెస్ మ్యాన్గా ఆ పెయింటింగ్ను 10,000 రూపాయలకు తక్కువ అమ్మదలుచుకోలేదు. ఆ అంటూ నోరు వెళ్ళబెట్టాడు జగన్. కాకపోతే ఫ్రెండ్షిప్ దృష్ట్యా మీరు ఆ చిత్రాన్ని మీ సొంత పెయింటింగ్ అనుకుని దాని మీద ఏ రీసెర్చ్ చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. మీకోసం దాన్ని నెల్లాళ్ల వరకు మార్కెట్లో పెట్టను. అది అమ్మేసే ముందు మీరు ఎన్ని కావలిస్తే అన్ని ఫోటోలు తీసుకోండి. అంతకన్నా కావలసిందేంటి? అయినా సరే తగ్గిస్తాడేమోనని ప్రయత్నించాడు జగన్. నాకు కొన్ని యాంటిక్స్ కలెక్ట్ చేయాలన్న సరదా కూడా ఉందండి. మీరు తగ్గిస్తే. చూడండి, నిజం చెప్పాలంటే అది యాంటిక్ కాదు. ఎందుకంటే ఏదో ఒరిజినల్ పెయింటింగ్కి కాపీ మాత్రమే అది. అయినా మీకెందుకీ చిత్రం? మీరు 10,000 రూపాయలకు మీ డిపార్ట్మెంట్ చేత గాని మరెవరి చేతనైనా గాని కొనిపిస్తే నాకు అభ్యంతరం లేదు. లేకపోతే నేను అమ్మను. మీ రీసెర్చ్కి అది ఎలాంటి ఇబ్బంది పెట్టదు, చెప్తున్నాను కదా. నిజమే కదా అన్నయ్య, నీ రీసెర్చ్ నెల్లాళ్ళ కన్నా తీసుకుంటావా? నిజంగా నెల్లాళ్లలో ఏం చేయలేకపోతే ఎన్నాళ్ళైనా నువ్వేం చేయలేవని అర్థం అంది ఇందిర. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఫ్రాంక్నెస్ అంటూ అందులో ఉన్న రాగిపెట్టె గురించి డిస్కస్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. ఈరోజు ఇంచుమించు మేం 3 గంటలు లైబ్రరీలో ఇదే రీసెర్చ్ మీద ఉన్నాం తెలుసా అంది ఇందిర. ఏంటి 3 గంటల? చూడండి శ్రీనాథ్, మీరు ఇంతింత టైం దాని మీద స్పెండ్ చేస్తున్నారంటే దీని మీద మీకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉండాలి. నిజం చెప్పాలంటే నాకు ఒంటరిగా ఉండడం భయం. అందుకే ఏదో పని పెట్టుకుని తిరుగుతూ ఉంటాను. ఆ పెయింటింగ్కి సంబంధించినంత వరకు చేసిన రీసెర్చ్ చాలని నాకు తెలుసు. కానీ అంతవరకు వచ్చిన తర్వాత ఆ పడవేంటి, అది ఎందుకు సముద్రంలోకి వెళ్ళింది అని ఇందిరగారంటే నాకు నిజమే అనిపించింది. అది ఎందుకు వెళ్ళిందో కనిపెడితే ఆ పెయింటింగ్ విలువ ఇంకా పెరుగుతుంది. అంతేకాకుండా అది ఎక్కడ మునిగిపోయిందో తెలుసుకోగలిగితే దాన్ని బయటకు తీసుకొచ్చామంటే ఓహ్, ఇంకా డబ్బే డబ్బు. ఏంటి, మీరు అది ఎక్కడ ములుగుందో తెలుసుకోగలిగితే దాన్ని బయటకు తీసుకొచ్చి అమ్మేస్తారా అన్నాడు ఆశ్చర్యంగా. అవును, కాకపోతే మీలాంటి రీసెర్చర్లకి పరిశోధించడానికి అవకాశం ఇచ్చి ఆ తర్వాత అమ్ముతాను అన్నాడు నవ్వుతూ. ఇంకా ఇతని దగ్గర తన రీసెర్చ్ దాచి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇతగాన్ని తను తక్కువగా అంచనా వేశాడు. అంత ఆలోచన ఉండదనుకున్నాడు. అది తన ఒక్కడి సొమ్మేనేంటి అనుకుంటూ. డాక్టర్ శ్రీనాథ్, అంతా బాగుంది, కానీ దాన్ని బయటకు తీయడానికి ఎంత కష్టపడాలి, ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి అన్నది తెలుసా? అది 2-3 రోజులు ప్రయాణం చేసి కూడా ఉంటే. చూడండి జగన్, బుర్రుండాలే కానీ మిగిలినవన్నీ అవే వస్తాయి. నేను ఆ మాత్రం ఫండ్స్ గ్యాదర్ చేయగలనన్న నమ్మకం ఉంది. ఇంకా ఆర్కియాలజీ నాలెడ్జ్ అంటారా, అంతా నేను ఏర్పాటు చేసుకుని మీ దగ్గరకు సహాయానికి వచ్చాననుకోండి, మీరు కాదు పొమ్మంటారా చెప్పండి. జగన్ వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేశాడు. చూడండి, ఇప్పుడేం మనం ఓ నిర్ణయానికి వద్దాం. మనం నలుగురం, మీరు, రావు, ఇందు, నేను నలుగురం ఈ ప్రాజెక్టు టేకప్ చేద్దాం. అంటే ఈ సైంధవ్ని బయటకు తీయడానికి అన్ని కష్టాలు పడి బయటకు తీయాలి.
నాకు అమ్మకాల్లో లాభం అక్కర్లేదు. ఐ వాంట్ టు నో సమ్ హిస్టారిక్ ఫ్యాక్ట్స్ దట్స్ ఆల్ అంటూ ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు జగన్. అన్నయ్య, నీకింకా పెళ్ళైనా కాలేదు. అప్పుడే కొడుక్కి సోమలింగం అని పేరు పెట్టేయడం ఏం బాగాలేదు. వదిన ఆ పేరు బాగాలేదంటే ఏం చేస్తావు అనేసరికి అందరూ గొల్లును నవ్వేశారు. ఇందు, సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు నీ నసేంటి? సైంధవి ఎక్కడుందో కనిపెట్టి బయటకు తీయడం అంటే మాటలా అంటూ చెప్పబోతున్న జగన్ ఆపి, అదే, ఇంకా ముందు అది ఎక్కడుందో కనిపెట్టాలి. ఆ తర్వాత నీ ప్లాను వగేరా అంది ఇందిర. నిజమేలే, కానీ ఖచ్చితంగా విశాఖ తీరంలోనే ఉంది. కానీ పిన్ పాయింటెడ్ సైట్ ఉంటేనే అది ఎక్కడుందో కనుక్కునేందుకు అష్ట కష్టాలు పడతారు కదా. ప్రవాహాల్లో ఇటో అటో 1/2 కిలోమీటర్ జరిగిందంటే ఇంతే సంగతులు కదా. నీకు అసలు ఎక్కడుందో, ఎంత బురద పేరుకుందో ఏం తెలీదు. ఎలా తీయడానికి ప్రయత్నాలు చేస్తావు? నిజమే, ఇంకా రీసెర్చ్ చెయ్యాలి. కానీ మన గోల్ ఈ చిన్న చిన్న ఫైండింగ్స్ కాదు, దాన్ని బయటకు తీయడమే, అది మర్చిపోకండి అని సైట్ ఆర్కియాలజిస్ట్ హోదాలో చెప్పాడు. గుడ్. నాకు నలుగురితో కలియడం వల్ల ఆర్కియాలజీ ఇంతో అంతో తెలుస్తుంది. నా వ్యాపారానికి కూడా ఉపయోగం. లెటస్ సెలబ్రేట్ దిస్ అకేషన్ అంటూ టీ బడ్డీ వైపు నడిచాడు శ్రీనాథ్.